తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. భారతదేశంపై ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపించబోతుందా? గత కొన్ని వారాలుగా నరకప్రాయమైపోయినటువంటి ఎండలు, భరించలేని వడగాళ్లతో పాటు అల్లాడిపోతున్నటువంటి కోట్లాది మంది జనాలకు ఒక్కోసారి ఊరటతో పాటు పెను ప్రమాదం ముప్పొస్తుందా? అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఆకాశంలో నల్లటి ముసుగు కమ్ముకుంది. భూమిని వణికించేందుకు ప్రకృతి సిద్ధమైందా? భారత వాతావరణ శాఖ ఒకేసారి దేశంలోని ఏకంగా 17 రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేసింది. ఇది సాధారణ వర్షం కాదు, ఆకాశం నుండి ఊడిపడుతున్నటువంటి ఒక పెద్ద గండం. జూన్ 5, 2026 ఈ రోజు దేశ చరిత్రలోనే ఒక వింతైన విపరీతమైన వాతావరణ మార్పుకు సాక్ష్యంగా నిలవబోతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాక ఒకవైపు, ఉత్తర మధ్య భారత్లో ఏర్పడిన బలమైన ఉపరితల వాతావరణం ఇంకోవైపు, ఈ రెండు ఒకేసారి దేశాన్ని చుట్టుముట్టాయి. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల 45 నిమిషాల పాటు దేశంలో ఊహించని విపత్తు సంభవించబోతోంది. శాస్త్రవేత్తలు సంచలనం ప్రకటన చేశారు. అసలు ఏమిటా 17 రాష్ట్రాలు? అందులో మన తెలుగు రాష్ట్రాలు పరిస్థితి ఏంటి? ఈ రాత్రికి మీ జిల్లాలో ఏం జరగబోతుంది? ప్రకృతి ముప్పు నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ వ్యవసాయ రంగానికి వెన్నుముక్క లాంటి నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత భూభాగాన్ని తాకాయి. ప్రతి ఏటా దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ రుతుపవనాలు ఈసారి ఖచ్చితమైన సమయానికి కేరళ తీరాన్ని ముంచెత్తుతున్నాయి. గత 24 గంటలుగా కేరళలోని అత్యధిక ప్రాంతాలలో ఎండ తెరిపి లేకుండా భీకర వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తిరువనంతపురం, కొల్లం, ఇడుక్కి, ఎర్నాకులం మరియు త్రిశూర్ జిల్లాలలో వాతావరణం అత్యంత భయంకరంగా మారింది. ఈ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే అక్కడ 7 నుండి ఏకంగా 20 సెంటీమీటర్ల మేర భారీగా వర్షం నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అందరిని వణికిస్తున్నటువంటి అసలైన విషయానికి వద్దాం. వాతావరణ శాఖ ఒకేసారి 17 రాష్ట్రాలకు ఎందుకు రెడ్ అలర్ట్ ప్రకటించింది? ఆ 17 రాష్ట్రాల జాబితాలో మీ రాష్ట్రం కూడా ఉందా లేదా అనేది ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వాతావరణ కేంద్రం అత్యధికంగా ప్రకటించినటువంటి ఆ 17 రాష్ట్రాల జాబితాలను పరిశీలిస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో రాబోయే 48 గంటల పాటు ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపించబోతోంది. తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు కొన్ని చోట్ల వినాశకరమైనటువంటి వడగండ్లు వాన కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసలు ఈసారి ఇంత తీవ్రమైన హెచ్చరిక రావడానికి కారణం ఏంటి? శాస్త్రవేత్తల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించడంతో పాటు అదే సమయంలో ఉత్తర మధ్య భారత్లో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఒకేసారి కలవడం వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం ఇంత అస్థిరంగా మారింది. ముఖ్యంగా మైదాన ప్రాంతాలలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ గాలుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే బలహీనంగా ఉన్న ఇల్లు, రోడ్లు పక్కన ఉండేటువంటి పెద్ద పెద్ద ప్రకటనల బోర్డులు, విద్యుత్ లైన్లు మరియు వందల ఏళ్ల నాటి చెట్లు సైతం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ముప్పును సాధారణ వర్షంగా భావించి అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశానికి వస్తే అక్కడ కూడా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా బానుడి బగబగకు ఉక్కుపోయినటువంటి అల్లాడిపోతున్న ప్రజలకు ఇది ఒక రకంగా ఉపశమనం కలిగించే అవకాశం కావచ్చు. అదే సమయంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. మొదటిగా తెలంగాణ గురించి మాట్లాడుకుంటే, తెలంగాణలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్నటువంటి భయంకరమైన వడగాల్పుల హెచ్చరికలను వాతావరణ శాఖ పూర్తిగా వెనక్కి తీసుకుంది. అంటే తెలంగాణ ప్రజలకు ఎండ నుండి విముక్తి లభించినట్లే. అయితే దీనికి బదులుగా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తుఫాను గాలులు హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా రాజధాని అయినటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో రాబోయే 2 రోజుల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద గాని, పాత భవనాల కింద గాని నిలబడవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారుతుంది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర మరియు యానంలో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాయలసీమ జిల్లాలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతాలలో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటం వల్ల బంగాళాఖాతం తీవ్రంగా అల్లకల్లోలంగా మారుతోంది. అందువల్ల మత్స్యకారులు ఎవరు కూడా 5 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ శాఖ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ పనుల్లో నుండి రైతులు, ముఖ్యంగా పొలంలో ఉండేవారు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల కింద అస్సలు ఆశ్రయం ఉంచుకోవద్దని హెచ్చరించారు. దక్షిణ భారతదేశం పక్కన పెడితే ఉత్తర మరియు మధ్య భారతదేశంలో వాతావరణం మరింత భయంకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే 3 నుండి 4 రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రంలో సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి అక్కడ భారీ ఇసుక తుఫాను ముప్పు పొంచి ఉంది. గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ దుమ్ముగాలుల వల్ల చూపు పూర్తిగా మందగిస్తుంది. కళ్ళ ముందు ఉన్నటువంటి వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు రాజస్థాన్లోని కొన్ని జిల్లాల్లో వడగాండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఎడారి ప్రాంతంలో వడగాండ్లు పడటం అనేది వాతావరణంలో వస్తున్నటువంటి తీవ్ర మార్పులకు ముందస్తు సంకేతం. దేశ రాజధాని ఢిల్లీ, దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు నోయిడా, గుర్రగ్రామ్లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. అయితే రాబోయే 24 గంటల్లో దట్టమైన మేఘాలు కమ్ముకొని పిడుగాళ్లతో కూడినటువంటి వర్షాలు వస్తాయి. ఇది ఢిల్లీ వాసులకు ఊరటనిచ్చేటువంటి విషయం. బలమైన గాలుల వల్ల విమాన రాకపోకలు మరియు రోడ్లు రవాణాలు తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. ఇక పర్వత ప్రాంతాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లలో పశ్చిమ విక్షోభం తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని, కాబట్టి పర్యాటకులు ఎవరు కూడా ప్రస్తుతానికి అక్కడికి ప్రయాణం ప్లాన్ చేసుకోవద్దు అని టూరిస్టులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు గట్టిగా సూచిస్తున్నారు. అక్కడ కురిసే భారీ వడగండ్ల వల్ల స్థానిక యాపిల్ తోటలకు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరోవైపు తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో కూడా ఋతుపవనాలు ప్రభావం స్పష్టంగానే కనిపిస్తుంది. బీహార్, జార్ఖండ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయలో ఋతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. జూన్ 8, 9 తేదీల్లో అస్సాం, మేఘాలయలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల అక్కడ నదులు పొంగిపారే వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని స్థానికంగా ఇప్పటికే ఆర్మీని విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించాయి. ప్రకృతి ముప్పును మనం ఆపలేము, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనల్ని మనం, మన కుటుంబాల్ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. వాతావరణ శాఖ జారీ చేసిన ఈ హెచ్చరికలను అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. మీ ప్రాంతంలో ఆకాశం నల్లగా మరియు బలమైన గాలులు వీస్తున్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కొన్ని అత్యవసర జాగ్రత్తలు. వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద అస్సలు నిలబడకండి, ఎందుకంటే పిడుగాలులు అక్కడ ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. రోడ్లపై వెళ్ళేటప్పుడు విద్యుత్ వైర్లు, స్తంభాలు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్ బోర్డులకు దూరంగా ఉండండి. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఛార్జింగ్ పెట్టేటువంటి అవకాశాలు తగ్గించుకోండి. మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి అస్సలు ఉంచకండి. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ఆకాశంలో మెరుపులు కనిపించగానే వెంటనే సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లోకి వెళ్ళండి. పశువులను చెట్లకు కట్టేయకూడదు. నైరుతి ఋతుపవనాల రాక ఎంత ఊరటని ఇస్తుందో అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే అంతటి ప్రమాదాన్ని కూడా మెరిపిస్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉందాం, సురక్షితంగా ఉందాం. వాతావరణ శాఖ అందిస్తున్నటువంటి మరిన్ని తాజా సమాచారాల కోసం, నిరంతరం వచ్చేటువంటి వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వార్తతో మళ్ళీ మీ అందరి ముందు కోసం చూస్తున్నానండి ఆ ఛానల్.